బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టిలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. హైదరాబాద్ పాత బస్తీలో అగ్ని ప్రమాదం జరిగింది. పత్తర్గట్టిలోని ఎస్వైజే కాంప్లెక్స్ లో మంటలు ఎగిసిపడ్డాయి. ఘటనా స్థలికి ఫైర్ సిబ్బంది చేరుకున్నారు. 8 ఫైర్ ఇంజిన్ల సహాయంతో మంటల్ని ఆర్పేందుకు ప్రయత్నిస్తున్నారు. రైట్, ఇక ఇదే అంశంపై మరిన్ని అప్డేట్స్ ని మా ప్రతినిధి పవన్ అందిస్తారు. పవన్, అసలు పాత బస్తీలో ఈ అగ్ని ప్రమాదం జరగడానికి కారణం ఏంటి? ప్రజెంట్ ఇప్పటికే ఫైర్ సిబ్బంది అక్కడికి చేరుకున్నట్టుగా తెలుస్తుంది. డీటెయిల్స్ ఏంటి? పాత బస్తీ పత్తర్గట్టు ప్రాంతంలో ఎస్వైజే యొక్క షాపింగ్ కాంప్లెక్స్ లో యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఇందులో చూస్తే మాత్రం ప్రధానంగా బట్టల షాపులు ఉండటంతో ఈ యొక్క భారీగా అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఇప్పటికే 8 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పడానికి కూడా తీవ్రంగా ప్రయత్నిస్తున్నాయి. కానీ మంటలు మాత్రము ఇంకా అదుపు చేయలేకపోయారు. ప్రజెంట్ 5 గంటలకు సంబంధించి కూడా పూర్తిగా ఈ యొక్క ఫైరింగ్ సంబంధించి అంటే అగ్ని ప్రమాదం ఇంకా కొనసాగుతూనే ఉంది. అయితే ఈ యొక్క అగ్ని ప్రమాదం ఎలా చోటు చేసుకున్న దానిపైన కూడా ఇంకా కొంత క్లారిటీ రావాల్సిన పరిస్థితి ఉంది. ఇప్పటికే 5 షాపులకు సంబంధించిన నేపథ్యంలో ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకున్న పరిస్థితి కూడా చూస్తాము. మరోవైపు మాత్రము ఈ యొక్క ఫైర్ కి సంబంధించి పూర్తిగా కంట్రోల్ చేయడానికి ఇంత శ్రమిస్తున్నా కానీ ఈ యొక్క ఫైర్ మాత్రం ఇప్పటికీ ఇంకా కంట్రోల్ కాలేదు. దాదాపు 8 ఫైర్ ఇంజన్లు కూడా ఘటనా స్థలానికి చేరుకొని ఆ యొక్క మంటను అదుపులోకి తీసుకురావడానికి తీవ్ర ప్రయత్నాలు కూడా చేస్తున్నారు. మరోవైపు చూస్తే మాత్రం ప్రధానంగా దీనికి సంబంధించి షార్ట్ సర్క్యూట్ వల్లనే ఈ యొక్క అగ్ని ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి మనకు తెలుస్తుంది. అంతేకాకుండా ఈ యొక్క ఆ ప్రమాదం పైన దీనికి సంబంధించి మంటలు పూర్తిగా అదుపులోకి వచ్చిన దాని తర్వాత ఎంత ఆస్తి నష్టం జరిగింది అనేది మాత్రము కొంత క్లారిటీ వచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది. ఇంకా ఈ యొక్క ఫైర్ కంట్రోల్ రావాలంటే కూడా ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. పవన్, ప్రజెంట్ అసలు ఈ అగ్ని ప్రమాదం ఏ టైంకి జరిగింది? అలాగే ఆ కాంప్లెక్స్ లో అంటే ఇప్పుడు ఎక్కడైతే మంటలు చెరేగాయో అక్కడ ఎవరైనా మనుషులు ఉన్నారా? డీటెయిల్స్ ఏంటి అందులో? అయితే ఎస్వైజే యొక్క షాపింగ్ కాంప్లెక్స్ లో తెల్లవారుజామున ఈ యొక్క భారీ అగ్ని ప్రమాదం కూడా చోటు చేసుకుంది. అయితే ఈ యొక్క ప్రమాదం మాత్రం షార్ట్ సర్క్యూట్ వల్ల ఆ ప్రమాదం చోటు చేసుకున్నట్లుగా దీనికి సంబంధించి పోలీసులు నిర్ధారణకు వచ్చినా కానీ దీనికి సంబంధించి మాత్రం ఇంకా ఫైర్ కంట్రోల్ కాలేదు. దాదాపు ఆ యొక్క కోట్ల సంబంధించిన ఆస్తి నష్టం జరిగి ఉంటుంది. లక్షల రూపాయల సంబంధించిన ఒక పూర్తిగా బట్టలతో పాటు షాపులన్నీ కూడా పూర్తిగా దగ్ధమయ్యాయి. ఇంకా ఈ యొక్క మంటలు పూర్తిగా కంట్రోల్ రావడానికి ఇంకా 2 నుంచి 3 గంటల సమయం పట్టే అవకాశం కూడా కనిపిస్తుంది. మొత్తానికి ఓవరాల్ గా మంటలు అదుపులోకి వచ్చిన దాని తర్వాత దీనికి సంబంధించి పూర్తిగా పోలీసులు కూడా క్లారిటీ ఇస్తామని చెప్పి అన్నారు. మరోవైపు ఎవరికి మాత్రం ఎలాంటి ప్రమాదం కూడా చోటు చేసుకోలేదు. ఎందుకంటే అప్పటికే షాప్ లో ఎవరుండరు కాబట్టి ఈ యొక్క దీనికి సంబంధించి ఎవరికి ఎలాంటి గాయాలు కానీ దీనికి సంబంధించి ప్రాణ నష్టం కానీ జరగలేదు. రైట్, థ్యాంక్ యూ పవన్.